సంఘ సంస్కర్త, సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రసాద్ గారికి మీరు మాట్లాడుతున్నారని ఉందా? థ్యాంక్ యూ సార్. ఏం అడ్జస్ట్ అయిపోతాం, లేకపోయినా అడ్జస్ట్ అవుతాం. సో ఫ్యూచర్ అలా ఉండదు. ఈ రోజు సుఖానికి అలవాటు అయిపోయినా అంటే ఫ్యూచర్లో ఏం లేకపోయినా సరే వాళ్ళకి ఒకటే గుర్తొస్తుంది, చూసే. పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒకరికి 10,000 నగదు పారితోషికం ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో ఉత్తమ ఫలితాలను సాధించారు. అంతేకాకుండా మా పాఠశాలకు సౌండ్ సిస్టమ్ విరాళంగా అందించి పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా తన వంతు సహకారాన్ని అందించారు. వీటిలోని దాతృత్వం, సేవా తత్వాన్ని గౌరవిస్తూ విద్య పట్ల ప్రేమను ప్రతి ఒక్కరికి ఆదర్శంగా వారి సేవాభావం మరెంతో మందికి పూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ప్రసాద్ గారిని అభినందిస్తున్నాము. అదే విధంగానే మీరు మనలో కోరుకుంటూ. హాయ్ పిల్లలు, తల్లికి వందనం కింద నన్ను ఈరోజు మీ స్కూల్కి పిలిపించినందుకు హెడ్ మాస్టర్ సార్కి అయితేనేమంది, మన మిగతా టీచర్లకు అయితేనేమంది, పేరెంట్స్కి అయితేనేమంది స్పెషల్ థ్యాంక్స్. పిల్లలు మీరు ఈరోజు చాలా క్యూట్గా, హ్యాపీగా, హెల్దీగా, చాలా నీట్గా ఉన్నారు. రోజు ఇలానే ఉండండి, బాగుంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అంగన్వాడీ గవర్నమెంట్, తర్వాత 1 నుండి 5th వరకు గవర్నమెంట్, 6th నుండి 10th వరకు గవర్నమెంట్. చిత్తూరులో పీసీఆర్లో ఇంటరు, అలానే డిగ్రీ పీవీకే, అంటే మొత్తమే గవర్నమెంట్ స్టడీస్. నన్ను అడిగితే నా స్టడీస్ మొత్తం కలిపి ఒక 20,000 30,000 అయిపోయింది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. స్కూల్ ఫస్ట్ హ్యాపీగా రావచ్చు, స్కూల్ ఫస్ట్ రావచ్చు, మండల ఫస్ట్ రావచ్చు, జిల్లా ఫస్ట్ కూడా రావచ్చు. జస్ట్ చదువుకొని హ్యాపీగా వెళ్ళిపోవాలంతే. ఓకేనా? హ్యాపీ అందరూ? థ్యాంక్ యూ సార్. హలో సార్, ప్రసాద్ సార్ ఇక్కడ ఓన్లీ మీరు 10th వరకు చూస్తున్నారు, ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి గమనిస్తారని ఆశిస్తా ఉన్నాం. చేద్దాం సార్. ఫ్యూచర్ లేదా నీట్ ఉంటే 100% చేస్తారు. పిల్లలకి రియల్గా స్కూల్, నేను గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంత చల్లటి, ఒకప్పుడు చింత చెట్లుగా చదువుకున్నారు అందరూ. గవర్నమెంట్ స్కూల్ అంటే చింత చెట్లు ఇట్లా. ఈ రోజు అలా లేదు. హ్యాపీగా ఫ్యాన్లు ఉన్నాయి, ఇట్లా డస్క్లు ఉన్నాయి. మీ పిల్లలకి మీ ఇంట్లో కన్నా లగ్జరీ లైఫ్ ఉంది. సో ఇంత లగ్జరీ లైఫ్లో పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి, మంచి ఫుడ్ పెట్టండి పిల్లలకి. అవును, మేడము సార్ కొట్టినా కూడా ఎందుకు కొట్టారని మేము వచ్చి రివర్స్ అడగండి ఫస్ట్. ఎందుకంటే కొట్టినా కూడా మీ పిల్లల భవిష్యత్తుకే. మీరు కొట్టకుండా, సారాలు కొట్టకుండా, మేడాలు కొట్టకుండా వదిలేసినారంటే వాళ్ళు మన చేయి దాటిపోతారు. రేపు పొద్దున్నే 1st క్లాస్ 2nd క్లాస్కే నువ్వెవరు అడగడానికి అంటారు. ఆ పొజిషన్ వాళ్ళకి తీసుకొని రాకండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. సొసైటీకి మీరు ఒక్కరికి, మీ ఫ్యామిలీకి సపోర్ట్ కాదు, వాళ్ళు సొసైటీకి సపోర్ట్ అవుతాడు అట్లా పర్సన్ రెడీ అయితే. సో మంచి భవిష్యత్తు ఉంది పిల్లలకి. ఇట్లాంటి స్కూల్లో చదివితే ఇంకా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు ఇక్కడ అందరూ క్లోజ్గా ఉన్న వాళ్ళే. ఎందుకంటే నాకు ఇక్కడ నుండి దగ్గర 15 years ఇక్కడే ఉన్నాను కాబట్టి. మేజర్గా ఏమంటే ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలకి ప్రెజర్తో కూడుకున్న చదువు వస్తుంది. అంటే ప్రైవేట్ స్కూల్ చదివించద్దు అని చెప్పట్లేదు, మేబీ ఎక్కువగా ప్రెజర్ పైన డిపెండ్ అయ్యి వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇక్కడ చదువుతో పాటు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారంటే పిల్లలు, ఇక్కడ నుండి తిరుపతికి వ్యాన్లు వేసేసి ఇప్పటి నుండి వాళ్ళు మూటలు వేపిస్తారు కన్నా నన్ను అడిగితే హ్యాపీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేడాళ్ళు, మేమైతే అందరూ మన గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళమే. రీసెంట్గా మన ఎస్ఆర్పురంలో ఒక పాప అయితే ఐఏఎస్ సెలెక్ట్ అయింది మేడం. చిన్న ఏజ్, మేబీ ఆ పాపకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంతే. గవర్నమెంట్ స్కూల్ ఓన్లీ గవర్నమెంట్ స్టడీసే చదివింది ఆ పాప. మన షాప్ కాడికి కూడా ఇచ్చాము, ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉండే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఈజీగా అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్టడీస్ అంటే బట్టి చదవట్లేదు, నాలెడ్జ్ మైండ్కి ఎక్కించుకుంటా ఉన్నారు. అంటే దీన్ని ఇలానే చదవాలి, దీన్ని ఇలానే చదవాలి, దీన్ని ఇలానే ముందుకు వెళ్ళాలి అనే మైండ్ సెట్తో. సో నేను చెప్పడం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ముందులాగా కన్నా పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. నేను చదువుకునేటప్పుడు ఇలాంటి మీకు డస్క్లు అనేది ఉండదు, మట్టిలో కూర్చుండే వాళ్ళము. సో టీచర్లకు కూడా అంత ఫ్లెక్సిబిలిటీగా ఉండేవాళ్ళు కాదు, ఉన్న దాంతో సర్దుకు వెళ్ళేవాళ్ళు. 5th క్లాస్ వరకు ఒక టీచరే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది టీచర్లు ఉన్నారు, అందరూ నాలెడ్జ్ ఉండాలి. మా అక్క అయితేనే ఉంది, వాళ్ళ స్కూల్కి అయితేనే ఉంది, అంగన్వాడీ టీచర్ ఉమ్మక్క అయితేనే ఉంది, మా మేడం అయితేనే ఉంది, సార్ అయితేనే ఉంది, మన దేశాయ్ సార్, ఇంతమంది ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఫుల్ నాలెడ్జ్ ఉన్న టీం వీళ్ళు.
సబ్జెక్ట్ వైజ్ కానీ స్టడీస్ వైజ్ కానీ పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో కానీ వాళ్ళని ప్రెజర్ పెట్టి తోయట్లేదు. వాళ్ళని హ్యాపీ మూమెంట్లో నుండి ఎంజాయ్ చేస్తూ చదివిస్తూ ఉన్నారు. మీరు ఇలా చదవంటారు, అలా ఉండండి, ఇలా ఉండండి అని. సో పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. సార్ వాళ్ళు చెప్పడంతో పాటు మీరు ఇంకొద్దిగా పిల్లలతో ఒక 1 or 2 hours ఎక్కువ ఈవినింగ్ టైం మీరు పిల్లలకి టైం కేటాయించి వాళ్ళ పక్కన కూర్చొని కొద్దిగా మోటివేట్ చేశారంటే ఇంత 4 ఇంతలు ప్రైవేట్ స్కూల్ కన్నా డబుల్ స్టడీస్ వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చేస్తారు. సో మీకున్న నాలెడ్జ్లో మీకు తెలియకపోయినా మీ పక్కింటి వాళ్ళని ఎవరినో ఒకరు సపోర్ట్ తీసుకుని సార్ ఏమో హోంవర్క్ ఇచ్చారు, ఫినిష్ చేశాడా లేదా, ఇది మీరు చూడండి అని ఒక టైం కేటాయించండి. పిల్లలకి ఎక్కువ నిద్ర ఇచ్చేసండి. పిల్లలకి బలవంతం పెట్టి నిద్ర లేపు చదివివ్వకండి. నిద్రపోయే టైం నిద్ర ఇవ్వండి, ఆడుకునే టైం ఆడుకునేయండి, తినే టైం తిని పెట్టండి. ప్లస్ మంచి ఫుడ్, హెల్దీగా ఉండే ఆహారంతో వాళ్ళ పిల్లలకి చదివించండి. ఇదొకటే. ఇంకోటి ఏమంటే స్కూల్కి ఏదన్నా అస్సలు బుక్స్ వచ్చి తీసుకోలేము, కొనుక్కోలేము అని ఇబ్బంది ఉంటుంది కదా, ఎవరైనా ఒకరిద్దరు చెప్పండి. మేడం మీ స్కూల్ కూడా ఏదైనా ఉంటే అంటే మినిమం మెయింటెనెన్స్ ఉంటాయి కదా, ఏదైనా చెప్పండి, చేద్దాం మేడం. నా వంతుగా ఎక్కువైపోయి కాదు. అంటే నాకు ఒకప్పుడు జెన్యున్ చెప్తున్నా, నాకు ఇలా మా మామ ద్వారా హెల్ప్తో ఇలా ఈ పొజిషన్కి వచ్చాను. నాకు మా అమ్మ నాన్న కొద్దిగా దీనికన్నా ఇప్పుడన్నా మీకు ఇలా ఉండదు, నాకు అలా కూడా లేదు నా పరిస్థితి ఒకప్పుడు. సో ఆ పొజిషన్ నుండి వచ్చినాను కాబట్టి సో ప్రతిదీ నాకు ఎక్కడన్నా ఇబ్బంది అనిపిస్తే నా వంతుగా అంటే నేనేదో అప్పు చేసి ఇవ్వట్లే. నాకున్న మార్జిన్లో నేను ఒక 100 రూపాయలు సంపాదించానంటే 10 రూపాయలు సొసైటీకి పెట్టాలని దీంతో చేస్తున్నాను. ఏదో పేరు కోసమో ఇదని కాదు, నాకున్న పేరు చాలు. సరే ఏదో నేను క్రియేట్ చేసుకునేది కాదు. అంటే సొసైటీకి మన వంతు ప్రయత్నంగా నేనేదో 1% to 5%, 0.2% ఎవరికో ఒక హెల్ప్ చేయాలి, రెగ్యులర్గా అందరితో టచ్లో ఉండాలి. సో ఈ కాన్సెప్టే మేడం. ఈ ఇయర్ స్కూల్లో మన షికార్ కాలనీ స్కూల్కి ఇక్కడ అంటే ఒక 4-5 స్కూల్కి చేయడానికి కూడా ఎస్ఆర్పురం అయితే ఇక్కడక్కడ చేయడానికి రీజన్ కూడా అదే మేడం. ఎందుకంటే మనకి నాకు ఉన్న సిచ్యువేషన్లో అలా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఒక మా మామ తప్పించి. నాకు మా మామ కొద్దిగా ఒక పొజిషన్ ఉంది కాబట్టి చేయగలిగినాడు. మా తమ్ముడు వాళ్ళంతా కూడా గవర్నమెంట్ హాస్టల్లో ఇలా అలా బతికేసి వచ్చిన వాళ్ళు. సో ఎందుకంటే అలాంటి కష్టకాలాల నుండి వచ్చినాం కాబట్టి కష్టాల నుండి వచ్చిన వాళ్ళు లైఫ్లో చాలా స్ట్రాంగ్గా నిలబడతాము, హ్యాపీగా ఉంటాం. అంటే ఈ రోజు ఉన్న అడ్జస్ట్ అయిపోతాం, లేకపోయినా అడ్జస్ట్ అవుతాం. అన్ని విధాలుగా మీ పిల్లాడి యొక్క సాంఘిక, ఆర్థిక, వాడి యొక్క సామాజిక ఇన్ని దృక్పథాలతో ఆలోచించే మేము పిల్లాడి యొక్క ఇది ఆలోచిస్తాం. అక్కడ వేరే చోట అంటే ప్రైవేట్ స్కూల్ అనేది నేను ప్రైవేట్ స్కూల్ చదువుకుంటాను. ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఒకే ఒక వాళ్ళ నుంచే ఎంతసేపు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు. మీ ఆర్థిక స్థితిగతులు కానీ, మీ వ్యక్తిగతంగా కానీ, పిల్లల యొక్క దృక్పథం కానీ ఏం చూడరు. ఎంతసేపు వాళ్ళు పెట్టింది ఏమి, వాళ్ళు ఏదో ఒక జీవిత ఆశతో పెట్టారు, దానికోసమే వాళ్ళు ఎంతసేపు ప్రయత్నిస్తారు. మా దృక్పథం అది కానే కాదు.